పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు 10 మంది ఉన్నారు. ఆ 10 మంది ఎమ్మెల్యేలలో 5గురు ఎమ్మెల్యేల పైన ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు స్పీకర్ తీర్పు ఇవ్వబోతున్నాడు. అయితే ఎవరా 5గురు ఎమ్మెల్యేలు, ఏం తీర్పు రాబోతోంది అన్నింటి గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇక బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిరు. అంటే వాళ్ళు జనరల్ ఎలక్షన్స్ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద వాళ్ళు ఎన్నికలలో గెలిచిరు. గెలిచిన తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో చేరిరు. అయితే చేరిన తర్వాత వాళ్ళు పార్టీ ఫిరాయించిర్రు. ఆ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వెయ్యిర్రి అని బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ని కోరింది. అయితే అది అట్లనే డిలే అవ్వడంతో వీళ్ళు ఏం చేసిరంటే కోర్టుకు పోయిరు. హైకోర్టుకు పోయిరు, అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు పోయిరు. ఆ సుప్రీంకోర్టులో కేసు చాలా రోజుల నుంచి నడుస్తూ ఉంది. రకరకాలుగా విచారణ జరుగుతూ ఉంది. ఇదంతా ఈ ప్రాసెస్ అంతా జరగబట్టి దగ్గర సంవత్సరంన్నర అవుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది కదా. సో సంవత్సరంన్నర నుంచి ఈ కేసు జరుగుతూ ఉంది. అయితే మొన్న ఏమైందంటే సుప్రీంకోర్టు గతంలోనే ఒక 2-3 నెలల కింద స్పీకర్కి కొంత స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అసలు ప్రతిసారి కూడా స్పీకర్లు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, నిర్ణయాలు తొందరగా తీసుకోవాలి అనేది చెప్పింది. అయితే దాని తర్వాత కూడా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇక్కడ ఏం చెప్తారు అంటే స్పీకర్ వైపున వాళ్ళు అసలు స్పీకర్ తీసుకునేటువంటి నిర్ణయాలలో కోర్టులు జోక్యం చేసుకోవడానికి ఉండదు అనేటువంటి దానితోని అది లేట్ అవ్వకుండా వచ్చింది. అయితే మొన్న ఒకసారి సుప్రీంకోర్టులో చర్చ జరిగిన సందర్భంగా ఏమన్నది అంటే సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. నెల రోజులలో వీళ్ళకి సంబంధించిన దాని మీద మీరు నిర్ణయం తీసుకోవాల్సిందే, లేకపోతే కోర్టు ధిక్కరణ కింద చూడాల్సి వస్తుంది ఈ ఇష్యూ మొత్తంని కూడా అనేది స్పీకర్కి చెప్పింది. చెప్పిన తర్వాత వాళ్ళు ఏమన్నారు అంటే ఇంకా కొంచెం ఎక్కువ గడువు అడిగిరు దీని మీద విచారణ జరిపేందుకోసమని, కొంచెం టైం ఇవ్వమనంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే నెల రోజుల్లోగా 4 వారాలు గడువిచ్చింది. స్పీకర్ కార్యాలయం వైపు వాళ్ళు ఏమడిగిరు అంటే 8 వారాలు అడిగిరు. కానీ 8 వారాలు ఇయ్యం, మేము 4 వారాలు ఇస్తాం, నెల రోజుల్లోగా మీరు చెప్పండి దీని మీద విచారణ జరిపి, లేకపోతే కోర్టు ధిక్కరణ కింద తీసుకోవాల్సి వస్తుంది దీన్ని అనేది చాలా స్పష్టంగా చెప్పింది. ఇంకా చెప్పిన తర్వాత స్పీకర్ కార్యాలయం నుంచి ఈ 10 మంది పార్టీ ఫిరాయింపులను ఎదుర్కొంటున్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చింది స్పీకర్ కార్యాలయం. నోటీసులు ఇచ్చి వాళ్ళని పిలిచి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు పార్టీ ఎందుకు మారిర్రా లేదా, మీ సైడ్ ఆఫ్ వర్షన్ ఏంది అని అడుగుతుంది. అట్లనే బీఆర్ఎస్ పార్టీలో స్పీకర్కి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళని కూడా పిలిచి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంది, ఏం చెప్పదలుచుకున్నారు, వీళ్ళు పార్టీ మారిర్రు అనడానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంది అని వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకుంటుంది. సో ఈ ప్రాసెస్ అంతా నడుస్తుంది. అయితే ఈ ప్రాసెస్లో ఏం జరిగింది అంటే మొత్తం 10 మందిలో 8 మందికి సంబంధించిన విచారణ ఇప్పుడు జరుగుతుంది. 8 మంది ఎమ్మెల్యేలనే పిలిచి అడుగుతుంది. ఇంకా 2 ఎమ్మెల్యేలకి సంబంధించిన దాని మీద ఇంకా ప్రాపర్ విచారణ జరగలే. ఆ 2 ఎవరంటే దానం నాగేందర్, కడియం శ్రీహరి. వీళ్ళిద్దరికీ స్పీకర్ కార్యాలయం నోటీస్ ఇచ్చిందంట, కానీ వాళ్ళు ఇంకా కొంత గడువు కావాలి మాకు అని అడిగిరు. సో వాళ్ళు విచారణకి హాజరు కాలేదు, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాసెస్ ఇంకా స్టార్ట్ కాలే. వాళ్ళిద్దరిది అట్లా పక్కకుంది. ఈ 8 మంది ఎమ్మెల్యేలకి సంబంధించిన దాని మీద విచారణ నడుస్తుంది. అయితే మేము పార్టీ మారలేదు అని వీళ్ళు చెప్తున్నారు. పార్టీ మారినటువంటి ఆధారాలని, వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు స్పీకర్కి ఇస్తున్నారు. ఇదంతా నడుస్తూ వచ్చింది. అయితే రేపటితోని స్పీకర్కి ఇచ్చిన గడువు ముగిసిపోతుంది. సుప్రీంకోర్టు నేను ఫస్ట్ చెప్పిన కదా, సుప్రీంకోర్టు ఒక గడువు ఇచ్చింది నెల రోజుల్లోగా అనేది. సో అది రేపటి వరకే అయిపోతుంది. రేపటి వరకు అయిపోయినప్పుడు ఆ టైంలోగా తీసుకోకపోతే కోర్టు ధిక్కరణ కింద చూడాల్సి వస్తుంది కదా ఇష్యూను. అందుకోసమని ఒక స్పీకర్ ఇవాళ 3:30కు నిర్ణయం తీసుకుంటాడు అనేది మనకున్న సమాచారం. ఇవాళ 3:30కి ఎంతమంది మీద తీసుకుంటాడు అంటే మళ్ళీ అది కూడా 5గురు ఎమ్మెల్యేల మీద మాత్రమే. స్పీకర్ ఏమనుకున్నాడు, వీళ్ళు పార్టీ మారినట్లుగా గుర్తించిండా, లేకపోతే అవతలి పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలు సరిపోలేదు, వాళ్ళు పార్టీ మారినట్లుగా నాకు ఎక్కడ అనిపిస్తలేదు అనేదాన్ని ఇస్తాడా అనేది స్పీకర్ 3:30కి చెప్పే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇంకొక చర్చ ఏం జరుగుతుందంటే మొత్తం 10 మంది కదా, 10 మందిలో వీళ్ళిద్దరూ ఇంకా కొంచెం టైం కావాలని అడిగిరు. సో ఉన్నది ఎంతమంది, 8 మంది. ఆ 8 మందిలో కూడా 5గురు ఇప్పుడు ఇస్తారు. ఇచ్చి ఇంకొక 5 మందికి సంబంధించి 5గురి దాని మీద నేను విచారణ జరిపిన, చాలా క్షుణ్ణంగా విచారణ జరిపినాం, ఇగో ఇది స్పీకర్ తరపు నుంచి మేము ఇస్తున్నటువంటి ఆన్సర్ అని కోర్టుకి చెప్పి ఇంకొక 5 మంది మీద విచారణ జరిపేటందుకు ఇంకా కొంచెం టైం కావాలి అనేది అడుగుతారు అనేది మనకి కొన్ని సోర్సెస్ ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే మొత్తం ఎవరి మీద చర్యలు తీసుకోకపోవడమో, లేకపోతే దాని మీద విచారణ సందర్భంగా మీరు ఏం
చెప్పదలుచుకున్నారు అనేది చెప్పకపోతే కనుక కోర్టు ధిక్కరణ కిందికి వస్తుంది. కాబట్టి 5గురికి సంబంధించిన దాని మీద ఇవాళ చెప్పి మిగతా 5గురిని మళ్ళీ పెండింగ్లో పెడతారు అనేది అంటున్నారు. అయితే ఇప్పుడు ఆ 5గురు ఎవరు అంటే తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, మహిపాల్ రెడ్డి, అరికపుడి గాంధీ. ఇంకో ఈ 5గురికి సంబంధించిన దాని మీద విచారణ పూర్తయింది వీళ్ళది. సో ఈ విచారణ సందర్భంగా నా దృష్టికి వచ్చినటువంటి అంశాలు ఇవి అనేది 3:30కి స్పీకర్ కార్యాలయం నుంచి చెప్తారు అనేది మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. అయితే స్పీకర్ ఏం చెప్పబోతున్నాడు ఇప్పుడు ఈ 5గురు ఎమ్మెల్యేలు, మొత్తం 8 మంది ఎమ్మెల్యేల విచారణ సందర్భంగా ఆయన దృష్టికి వచ్చినటువంటి విషయాలు ఏంటిది, ఏం చెప్పబోతున్నాడు ఇప్పుడు ఆయన అనేది కొంత ఉత్కంఠగా మారింది. 3:30 తర్వాత స్పీకర్ ఏం చెప్పబోతున్నాడు, ఏం చెప్పినా కూడా ఇప్పుడు ఒకవేళ ఈ 5గురు ఎమ్మెల్యేలకి సంబంధించి అసలు పార్టీ మారినట్లుగా నా దృష్టికే రాలేదు అనేది చెప్తే కనుక ఇంకొక మిగతా 5గురు విషయంలో కూడా అదే చెప్తాడు అనే క్లారిటీ వచ్చేస్తుంది మనకి. ఎందుకంటే మొత్తం 10 మంది ఈ ఇష్యూలో ఉన్నోళ్ళు కాబట్టి ఈ 5గురి మీదనే అసలు ఎట్లాంటి అది లేదు అని చెప్పినప్పుడు మిగతా వాళ్ళ మీద కూడా సేమ్ అదే వస్తుంది అనేది అందరికీ అర్థమవుతుంది. మరి అదే చెప్తాడా లేకపోతే ఏం చెప్తాడు, స్పీకర్ నిర్ణయం ఎట్లా ఉండబోతోంది, విచారణ సందర్భంగా ఆయన దృష్టికి వచ్చినటువంటి అంశాలు ఏంటివి, ఈ అనర్హత పిటిషన్ని స్పీకర్ కార్యాలయం ఎట్లా చూడబోతుంది, స్పీకర్ ఎట్లా చూడబోతున్నాడు, ఏం చెప్పబోతున్నాడు. ఇప్పుడు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు, వీళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, కంప్లైంట్ ఇచ్చినటువంటి పార్టీ కావచ్చు, ఓవరాల్గా తెలంగాణ సమాజం ఉత్కంఠగా ఎదురు చూస్తుంది ఏం రాబోతుంది అనేటువంటిది.